నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో 6 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో ఎంజీఎంలో కోవిడ్ పేషెంట్ల కోసం 20 పడకలతో స్పెషల్ వార్డును ఏర్పాటు చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన చిన్నారులకు ఆ స్పెషల్ వార్డులోనే ట్రీట్మెంట్ని అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. 6 చిన్నారులు కూడా వరంగల్ నగరానికి చెందినవారే. రాష్ట్రంలో ఈసారి ఎక్కువగా చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం నాడు కేసులు తగ్గినప్పటికీ గడిచిన 24 గంటల్లో మాత్రం దేశవ్యాప్తంగా కొత్తగా 743 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 225 రోజుల్లో అదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. ఒక మహారాష్ట్రలోనే 129 కొత్త కేసులు వచ్చాయి. దేశంలో ప్రస్తుతం 3997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఈ భూతం బారిన పడి 7 చనిపోయారు. ఇందులో ముఖ్యంగా కేరళ నుంచి 3, కర్ణాటక నుంచి 2, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒకరిగా నమోదయ్యాయని అధికారులు వివరించారు. శీతాకాలం కావడంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా న్యూ వేరియంట్ అయిన JN1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసులు కూడా రోజురోజుకి వందలాదిగా నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ప్రజల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే కొత్త వేరియంట్తో భయపడాల్సిన అవసరం లేదని WHO చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ముఖాలకు మాస్కులు పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.